జన్మలు నువ్వు ఈ లోకంలో ఉండాలన్నారు. దేనికి అని అడిగారు. నువ్వు చేసిన వాంగ్మయాన్ని నువ్వు ప్రచారం చెయ్యాలి, నువ్వు చేసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని నువ్వే ప్రచారం చెయ్యాలి. 2, నువ్వు లోకానికంతటికీ దర్శనాన్ని అనుగ్రహించాలి. నీ దర్శనం చేత పునీతమైపోతుంది లోకం. త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యాలి. ఆ త్రివేణి సంగమం మన కళ్ళ ఎదుటికి నడిచొస్తే తలతో మునక వెయ్యవలసిన అవసరం లేకుండా కేవల దర్శన మాత్రం చేత త్రివేణి సంగమ స్నాన ఫలితాన్ని పొందాలి అంటే మహాపురుష దర్శనమే దానికి మార్గమని శివమహాపురాణంలో వ్యాసుడి వాక్కు. అయినప్పుడు శంకర భగవత్పాదులు దేశమంతటా పర్యటించి అందరికీ దర్శనం ఇవ్వకపోతే ఎలా తరిస్తుంది లోకం? కాబట్టి వారు తిరగడం వారికి క్లేశం, వారి అంతర్ముఖత్వానికి ప్రతిబంధకం. వారు మాట్లాడడం వారికి క్లేశం, వారి అంతర్ముఖత్వానికి వారి సహజ స్థితికి ప్రతిబంధకం. అయినా వారు ఎందుకు మాట్లాడాలి, అయినా వారు ఎందుకు తిరగాలి అంటే మన కొరకు. అయ్యో నేను వెళ్ళకపోతే వాడికి ఎలా దర్శనం లభిస్తుంది, నేను మాట్లాడకపోతే వాడికి ఎలా సోపానం తెలుస్తుంది, అందుకుని మాట్లాడారు. అందుకే వారు మాట్లాడినది ఉపన్యాసం కాదు, వారు మాట్లాడితే అనుగ్రహ భాషణం. వారు అనుగ్రహించి మాట్లాడారు తప్ప మాట్లాడడం కోసం మాట్లాడిన వారు కాదు. వారు ఎంతసేపు మాట్లాడాలి? ఒక్క మాట చాలు. అరణ్యంలో రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే కాకులు, కుందేళ్ళు, పెద్ద పులులు, ఏనుగులు ఇవి నిరంతరం అరుస్తూ ఉంటాయి. సింహం ఒక్కసారి అరుస్తుంది, సింహగర్జన అంటారు. ఒకసారి సింహం అరిచిందనుకోండి, అరుస్తున్నవన్నీ అరుపులు మానేసి పారిపోతాయి. ఒక్కసారి సింహం అరిస్తే అరణ్యంలో ఉన్న మిగిలిన జంతువులన్నీ అరుపులు మానేసి పారిపోయినట్లు జగద్గురువులైనటువంటి మహాపురుషులు ఒక్కసారి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడారనుకోండి, మనలో కొన్ని కోట్ల జన్మలుగా తరువుకొస్తున్నటువంటి అవిద్య అంతా నశించి పారిపోతుంది. వారు మాట్లాడక్కర్లేదు. వారు ఒక్కసారి అలా చూశారనుకోండి చాలు. వారి వీక్షణం చాలు, వారి భాషణం చాలు, వారి స్పర్శ చాలు, వారి సేవనం చాలు, వారి స్మరణం చాలు, వారు చూపిన మార్గం చాలు. వారి జీవిత చరిత్రని ఒక్కసారి చదువుకోవడం మనకి కూడా అటువంటి ధృతి కలగడానికి కారణమై ఉంటుంది. కాబట్టి వారు రాశీభూతమైనటువంటి కారుణ్యమై ఉంటారు. గురువు అంటేనే కరుణ. ఇక జగద్గురువైనటువంటి వ్యక్తి ఎంత స్థాయిలో కారుణ్యాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఈ కారుణ్యాన్ని పొంది ఉండగలగడం ఒకెత్తైతే, అంత స్థాయిలో నిలబడగలగడం ఒకెత్తైతే, వినయాన్ని కలిగి ఉండడం ఒకెత్తు. ఇది అంత తేలికైన విషయం కాదు. అందుకే జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు ప్రార్థన అన్నది లోకానికి నేర్పవలసి వస్తే షట్పదీ స్తోత్రంలో మొట్టమొదట నేర్పినది ఇది. అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు అవినయాన్ని, అహంకారాన్ని తీసేయి. అహంకారం పోతే ఉండేదేమిటి? వినయమే. నాకు అహంకారం పోవాలి, నాకు వినయం కావాలి. ఇన్ని ఉండనివ్వండి, వారు తరించిన వారు కానివ్వండి, వారు మాత్రం పరమ వినయంగా ఉండగలగాలి. ఈ వినయంగా ఉండగలగడం అనేటటువంటి లక్షణం కృతకంగా అంటించుకుంటే వచ్చేది కాదు. అది గురువుగారి వాక్కులనేటటువంటి సమ్మెట దెబ్బలు తగలగా 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 ఇనుము సాగి ఉపయుక్తమైన వస్తువైనట్టు ఎప్పటికో ఆ అహంకారం విరుగుతుంది. వినయం పొందడానికి సాధన ఉండాలేమో కానీ అహంకారం పొందడానికి ఏ సాధన అక్కర్లేదు. ఈశ్వరుడిచ్చిన ఏదో ఒక్క విభూతిని అడ్డు పెట్టుకుని నేనింత వాణ్ణి అని విర్రవేయడానికి అదొక్కడి చాలు. అదే పతనం అవ్వడానికి కారణమవుతుంది. ఇన్ని ఉండనివ్వండి, నేనెంతటి వాణ్ణి అనడానికి చాలా వినయం ఉండాలి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక మాట మనవి చేస్తాను. ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత యావత్ దేశము లేచి నిలబడి నమస్కారం చేసేదో ఆ స్థాయిని చేరుకున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకప్పుడు ఒక మాట అడిగారు. మిమ్మల్ని జగద్గురువు అని పిలుస్తారు కదా, మీరు జగత్తుకంతటికీ గురువు కదా అని ఏదో చెప్పబోతున్నాడు యువతల వ్యక్తి. ఆగు అన్నారు. జగత్తుకంతటికీ గురువు కాదు, జగత్తు గురువుగా కలిగిన వాణ్ణి నేను. సమస్త జగత్తు నాకు గురువు. నేను నిరంతరం అడుగు తీసి అడుగు వేస్తే దత్తాత్రేయ స్వామి వారు 24 మంది గురువులను పొంది ఎలా బుద్ధిని సంస్కరించుకున్నారో అలా నేను ఈ జగత్తునంతటినీ గురువుగా స్వీకరించిన వాడిని. జగత్తుకి గురువుని కాను, జగత్తు యొక్క గురువు కాను. షష్ఠీ తత్పురుష సమాసం కాదు, జగత్తు గురువుగా కలవాడను బహువ్రీహి సమాసం.
అని ఆయన చక్కదిద్దారు. నిజానికి ఆయన జగత్తుకి గురువు, కానీ జగత్తు గురువుగా కలవాడను ఎంత వినయం! ఆ మాట అనడం మాటలా? అంత తేలిక విషయం కాదు. గత జన్మలలో ఎన్ని కోట్ల జన్మలలో చేసిన సాధనో ఫలిస్తే అంత వినయాన్ని పొందగలిగితే, అదిగో అంతటి మహాజ్ఞాని అయ్యుండి తన సంకల్ప బలం చేత దేన్నైనా సాధించగలిగినటువంటి ప్రజ్ఞాధురీనుడై నిరంతరము ధర్మముతో సమన్వయమవుతూ పీఠాధిపత్యంలో ఉన్న అంత వినయంతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం ఏర్పడుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితం చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టడానికి యోగ్యమైనటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతి. అవిచ్ఛిన్నంగా 87 సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు. ఒక సన్యాసికి వేరొక సన్యాసి ఎదురు పెడితే ఎవరు ఎవరికి నమస్కరించాలి? ఎందుచేత అంటే నమస్కారానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది. ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి, ఆయన సన్యాసికి నమస్కరిస్తాడు. బ్రహ్మచారి సన్యాసికి నమస్కరిస్తాడు. వానప్రస్థు సన్యాసికి నమస్కరిస్తాడు. సన్యాసి ఎంత చదువుకున్నాడు అన్న దాంతో నిమిత్తం లేదు. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ. కాషాయ వస్త్రం కట్టుకుని సత్యదండాన్ని పట్టుకున్నంత మాత్రం చేత యతి పూజ్యుడు, ఆయన్ని నమస్కరించాలి అని శాస్త్రం చెప్తోంది. అందరూ సన్యాసికి నమస్కరిస్తారు. సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి? ఇద్దరు సన్యాసులు ఎదురుపడ్డారనుకోండి, ఎవరెవరికి నమస్కరించాలి? ఏమంటే వచ్చిన నష్టమే ఉంది, మీరేగా అన్నారు వినయమని. ఎవరెవరికి పెట్టుకుంటే వచ్చిన నష్టమే ఉందండి? అది కాదు. ఒకరికన్నా ఒకరు అధికులై ఉంటారు ప్రమాణముల చేత. అధికులైన వాడికి అంత తేజస్సు లేనివాడు నమస్కరించకపోయినా, వారు వచ్చినప్పుడు వీడు లేవకపోయినా వీడి ప్రాణములు వాటి స్థానముల నుంచి పైకి లేస్తాయి. అందువల్ల తేజస్సు క్షయం అవుతుంది. కాబట్టి నమస్కరించాలి. తనకన్నా తేజోమూర్తి అని గుర్తెరిగినప్పుడు వయస్సుతో సంబంధం లేదు, నమస్కారం చెయ్యవలసిందే. కాబట్టి ఇద్దరు సన్యాసులు కలుసుకున్నారనుకోండి, అప్పుడు ఎవరెవరికి నమస్కారం చేయాలి? దానికి ఒక ప్రమాణం ఉండాలి కదా. అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేశారో, చాతుర్మాస్యం వ్రతం సన్యాసులకు, ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి మిగిలిన వారు నమస్కరించాలి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉండగా 13వ ఏట సన్నిహించి చాతుర్మాస్యాలు మొదలు పెడితే 100 సంవత్సరములు చేశారు. అంటే 87 సంవత్సరములు చాతుర్మాస్యాలు చేశారు. అంటే వారికి వారు నమస్కరించవలసినటువంటి వారు ఈ భూమండలం మీద లేరు. ఎవరైనా ఈ భూమండలం మీద నమస్కరించవలసి వస్తే ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికే. ఆయన నమస్కరించవలసిన వాడు ఇక లేరు. అప్పుడు ఏమనాలి? చూశారా నేను ఏ స్థాయికి వెళ్ళానో అనాలి. ఆయన ఏమన్నారో తెలుసా? ఇది చాలా అపురూపమైన విషయం కదా అన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, అవును, నిక్కచ్చిగా అపురూపం. ఎందుకో తెలుసా? నేను కలియుగంలో పుట్టడం నా అదృష్టం, త్రేతాయుగంలో పుట్టకపోవడం నాకు గొప్ప వైభోగం అన్నారు. అదేమిటి? మేమంటున్నదొకటి, మీరంటున్నదొకటి, ఏమిటి మీకు పట్టిన అదృష్టం కలియుగంలో అంటే? ఆయన అన్నారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద నడయాడాడు. 16 గుణములతో శోభించాడు. పూర్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన పురుషోత్తముడైనప్పటికీ నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కనుక త్రేతాయుగంలో సన్యాసాశ్రమంలో ఉన్న నేను కనబడితే రాముడు నాకు నమస్కరించి ఉండేవాడు. నేను రాముడికి నమస్కరించలేకపోయేవాడిని. కలియుగంలో పుట్టాను కాబట్టి 87 చాతుర్మాస్యాలు చేసినా రాముడికి నమస్కరించుకుంటున్నాను. ఏమి చెప్పాలి ఆయన వినయం?
అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే. నేనైతే అనుకుంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో కొన్ని ఘట్టాలు విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో అంతర్గతమైన అంశములు కావాలి. చాతుర్మాస్యం వ్రతం సన్యాసులకు ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి మిగిలిన వారు నమస్కరించాలి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉండగా 13వ ఏట సన్నిధించి చాతుర్మాస్యాలు మొదలు పెడితే 100 సంవత్సరములు చేశారు. అంటే 87 సంవత్సరములు చాతుర్మాస్యాలు చేశారు. అంటే వారు నమస్కరించవలసినటువంటి వారు ఈ భూమండలం మీద లేరు. ఎవరైనా ఈ భూమండలం మీద నమస్కరించవలసి వస్తే ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికే. ఆయన నమస్కరించవలసిన వాడు ఇక లేరు. అప్పుడు ఏమనాలి? చూశారా నేను ఏ స్థాయికి వెళ్ళానో అనాలి. ఆయన ఏమన్నారో తెలుసా? ఇది చాలా అపురూపమైన విషయం కదా అన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు, అవును, నిక్కచ్చిగా అపురూపం. ఎందుకో తెలుసా? నేను కలియుగంలో పుట్టడం నా అదృష్టం, త్రేతాయుగంలో పుట్టకపోవడం నాకు గొప్ప వైభోగం అన్నారు. అదేమిటి? మేమంటున్నదొకటి, మీరంటున్నదొకటి, ఏమిటి మీకు పట్టిన అదృష్టం కలియుగంలో అంటే? ఆయన అన్నారు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద నడయాడాడు. 16 గుణములతో శోభించాడు. పూర్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన పురుషోత్తముడైనప్పటికీ నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కనుక త్రేతాయుగంలో సన్యాసాశ్రమంలో ఉన్న నేను కనబడితే రాముడు నాకు నమస్కరించి ఉండేవాడు. నేను రాముడికి నమస్కరించలేకపోయేవాడిని. కలియుగంలో పుట్టాను కాబట్టి 87 చాతుర్మాస్యాలు చేసినా రాముడికి నమస్కరించుకుంటున్నాను. ఏమి చెప్పాలి ఆయన వినయం? అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే. నేనైతే అనుకుంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో కొన్ని ఘట్టాలు విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో అంతర్గతమైన అంశములు కావాలి. అప్పుడు అది ఛాందసత్వం కాదు. అసలు ఒక పిల్లవాడు, ఒక పెద్దవాడు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే పెద్దల యొక్క జీవిత చరిత్ర చదవాలి. దేనికి పారాయణ చేస్తామంటే అదిగో వాళ్ళు చెప్పిన విషయాలు మనసులో బాగా నాటుకోవడానికి, అలా బ్రతకడానికి, ధర్మమునందు అనురక్తి కలగడానికి పెద్దల యొక్క జీవిత చరిత్రని సింహావలోకనం చేయడం. అంతేకాని నిజానికి వారి గురించి మనం తెలుసుకోగలమనా, వారి గురించి మనం చెప్పగలమనా? ఒక్కనాటికి అది సంభవం అయ్యే విషయం కాదు. వారు పలికిస్తే పలకాలి తప్ప వారి గురించి పలకడానికి నేనెంతటి వాణ్ణి? మహాపురుషులలో మళ్ళీ వేళ్లతో లెక్క పెట్టగలిగినటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, కర్ణాటక రాష్ట్రంలో హోయసల బ్రాహ్మణ కుటుంబంలో ఋగ్వేదాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి కుటుంబంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు స్వామినాథన్ అనేటటువంటి లౌకికమైనటువంటి పేరుతో పుట్టారు. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మహాలక్ష్మమ్మ గారు. ఇందులో వారే 95వ ఏట కూడా ఒకసారి మాట్లాడుతూ చెప్పిన మాట, వారేమి శాస్త్రాన్ని ప్రమాణం చేసి నిప్పులు కడిగి ఎప్పుడూ శాస్త్రం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి తండ్రి గారి కడుపున పుట్టినవారు కారు. వాళ్ళ అమ్మగారి మడి గురించి మాట్లాడుతూ ఆయన ఒకసారి చెప్పుకున్నారు, మా అమ్మగారిది శ్రాద్ధమడి అని చెప్పారు. అంటే మామూలుగానే మడి కట్టుకుంటే చాలా ఛాందసంగా పాటిస్తారు, ఇక శ్రాద్ధం పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా మడి పాటిస్తారు. మా అమ్మగారిది శ్రాద్ధమడి అని చెప్పారు. ఆవిడ అంత ఆచారం పాటించేవారు. తండ్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించారు. వారు ప్రభుత్వోద్యోగం చేశారు. అందుకే విద్యాశాఖలో వారు పాఠశాలలని తనిఖీ చేసేటటువంటి అధికారిగా కొంతకాలం ఉద్యోగం చేశారు. అలా ఉద్యోగం చేశారు కాబట్టి ఫిరంగిపురం, విల్లుపురం మొదలైనటువంటి అనేక ఊళ్ళల్లో ఉద్యోగం చేశారు. ప్రతిరోజు ఏదో శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండడం, విశేషమైనటువంటి కర్మిష్టిగా జీవించడం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క తండ్రి గారి విషయంలో అన్వయం కాలేదు. కానీ వారు చాలా భక్తి తత్పరులు, పీఠముల యందు అపారమైనటువంటి గౌరవం కలిగిన వారు.
కానీ వారు చదువుకున్నది ఆంగ్ల సంబంధమైన చదువు, చేసినది ప్రభుత్వపరమైనటువంటి రాజోద్యోగం. వారి కడుపున మొట్టమొదట ఒక కుమారుడు జన్మించాడు. ఇప్పటికీ మనకి గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఒక అలవాటు ఉంది. ఏమిటి అంటే, తాతగారి పేరు ఏది ఉంటుందో, అంటే తండ్రి గారి పేరు ఏదై ఉంటుందో దాన్ని పెద్ద కొడుక్కి పెట్టుకుంటారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తండ్రి గారి పేరు తన కడుపున పుట్టినటువంటి పెద్ద కొడుక్కి పెట్టుకున్నారు. అందుకని పెద్ద ఆయన పేరు గణపతి శాస్త్రి. శాస్త్రంలో ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కన్ను కాదు అని, కాబట్టి ఇద్దరు కొడుకులు ఉండాలి అని, రెండవ కుమారుడు కలగాలి అని ఆయన చాలా కాలం పరితపించి దేవతలకి ప్రార్థన చేశారు. చిట్ట చివరికి వాళ్ళ కులదైవం స్వామినాథన్, ఇప్పటికీ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వామిమలైలో కొలుస్తూ ఉంటాం. ఆ స్వామిమలైలో ఉండేటటువంటి స్వామినాథుణ్ణి ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహం చేత కుమారుడు కలిగాడు. ఆ కలిగినటువంటి కుమారుడికి స్వామినాథుడు అని పేరు పెట్టుకున్నారు. ఆ స్వామినాథుడే తర్వాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటటువంటి ఖ్యాతి పొందినటువంటి నడిచే దేవుడై లోకంలో విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జన చేశారు. ఆ స్వామినాథుడు జయనామ సంవత్సరంలో అనురాధ నక్షత్రంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పాడ్యమి తిథి నాడు 1894 సంవత్సరం మే 20వ తారీఖున ఈ లోకంలో అవతరించారు. కానీ ఆయన పుట్టినప్పుడు ఒక మహాపురుషుడు అవతరించాడని ఎవ్వరూ అనుకోలేదు. విల్లుపురంలో పనిచేస్తున్నారు వాళ్ళ నాన్నగారు అప్పటికి. ఆ విల్లుపురం అనబడేటటువంటి పట్టణంలో హనుమంతుని యొక్క దేవాలయం ఉన్నటువంటి వీధిలో ఆ ఇంట్లో ఆయన జన్మించారు. అప్పుడు ఆ ఇల్లు అంత గొప్పదవుతుందని ఎవరు ఊహించలేదు. ఇప్పుడది కంచికామకోటి పీఠ పరిపాలితమైనటువంటి ప్రాంగణంగా ఒక వేద పాఠశాల నిర్వహింపబడుతోంది. అందులో అక్కడ ప్రభవించి స్వామినాథన్ అని పేరు పెట్టబడింది. వారు పుట్టినది జయనామ సంవత్సరం. జయ జయ ఇది ఆమ్రీడితంగా 1-2 మాటలు ఎవరికి అన్వయం చేస్తారు అంటే శంకరాచార్యుల వారికి అన్వయం చేస్తారు. జయ జయ శంకర, హర హర శంకర అంటారు. ఇప్పటికీ శంకర జయంతి ఎక్కడైనా జరిపితే పెద్ద పెద్ద ప్రవచనాలు అక్కర్లేదు, సభలో అందరూ కూర్చుని జయ జయ శంకర, హరహర శంకర భజన చేస్తే చాలు అని ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారే చెప్పారు. జయ జయ వారు జయశీలురు. శంకర భగవత్పాదుల జీవితంలో అపజయమన్న మాట ఎరుగరు. అందుకని జయ జయ శంకర, హరహర శంకర, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసమైపోతుందో అటువంటి స్థితిని పొందినవారు కాబట్టి జయ జయ శంకర, హరహర శంకర. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే అవతరించారు. అందుకే జయనామ సంవత్సరంలో పరమసాత్వికమైనటువంటి అనురాధ నక్షత్రంలో వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు, వైశాఖ మాస కృష్ణపక్ష పాడ్యమి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పంచానన లగ్నంలో పుట్టారు. పంచానన అన్న మాటకు అర్థం ఏంటంటే ఆననము అంటే ముఖం. 5 ముఖములు ఒకటైతే పంచానన లగ్నము అని బాహ్యార్థం. ఏ 5 ముఖములు? శంకరాచార్యుల వారి చుట్టూ 4 శిష్యులు కూర్చుని ఉంటారు. శిష్యులు ఒకటి, గురువు ఒకటి కాదుగా. గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. ఆత్మావై పుత్రనామాసి అన్నట్టే అయినప్పుడు ఈ 4 శిష్యులు గురువు కలిపి ఒకటై శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసి మళ్ళీ భూమి మీద నడయాడితే అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అందుకే పంచానన లగ్నంలో వైశాఖ మాసంలో కృష్ణ ప్రతిపత్తి తిథి యందు మహానుభావుడు ఈ లోకంలో ఆవిర్భవించి స్వామినాథుడు అని పేరు ఉంచబడ్డారు. అందరూ పిల్లలు ఎలా ఆడుకుంటుంటారో చిన్నతనంలో ఆయన అలాగే ఆడుకుంటుండేవారు. ఆంగ్ల విద్య నేర్చుకునేవారు. యథార్థానికి వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కోరిక ఏమిటంటే వాళ్ళ అబ్బాయి జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారి కావాలి. అది ఆయన కోరిక. మా అబ్బాయి జిల్లా స్థాయిలో విద్యాశాఖాధికారి అయినా, ఇప్పుడు ఐఏఎస్ అంటున్నాం, ఆ రోజుల్లో ఐసీఎస్, మా వాడు ఐసీఎస్ ఆఫీసర్ అయినా నాకంతకన్నా ఇంకేం అక్కర్లేదు అని మురిసిపోతుండేవారు. పిల్లవాడు అపారమైనటువంటి గ్రహణ శక్తి కలిగినటువంటి వాడు, ఎంతో గొప్పగా చదువుకునేవాడు. ఆ పిల్లవాడు చిన్నతనంలో చదువుకుంటూ ఉండగా ఆ
పాఠశాలని పర్యవేక్షించడానికి వచ్చినటువంటి విద్యాశాఖాధికారి ఈ పిల్లవాడు స్వామినాథన్ చదివినటువంటి చదువు, ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు చెప్పిన తీరుకి సంతోషించి ఒక తరగతిలో చదువుకుంటున్న పిల్లవాడిని ఆ తరగతి నుండి పై తరగతిలోకి ఉత్తీర్ణుణ్ణి చేశాడు. చదివినటువంటి చదువు, ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు చెప్పిన తీరుకి సంతోషించి ఒక తరగతిలో చదువుకుంటున్న పిల్లవాడిని ఆ తరగతి నుండి పై తరగతిలోకి ఉత్తీర్ణుణ్ణి చేశాడు. అంటే అంతటి గ్రహణ శక్తి కలిగిన వారు చిన్నప్పటి నుంచి కూడా అంత బాగా విషయాన్ని ప్రతిపాదించేవారు. ఆలోచన యందు స్పష్టత చిన్నతనం నుంచి కూడా వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. దీనికి తోడు సంగీతాభ్యాసం చేశారు. ఎందుచేత అంటే స్వామినాథన్ యొక్క తండ్రి, స్వామినాథన్ అని నేను అన్నప్పుడల్లా పూర్వాశ్రమనామని చెప్తున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాల్యం చెప్తున్నాను కాబట్టి స్వామినాథన్ అంటున్నాను. స్వామివారి యొక్క తండ్రి గారికి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. అది ఏది పాడనివ్వండి, ఆ పాడుతున్నటువంటి కీర్తన యొక్క భావాన్ని బాగా తెలుసుకుని ఆ భావంతో రమిస్తూ పాడుతుండేవారు. స్వామినాథన్కి కూడా చిన్నప్పటి నుంచి అదే అలవాటైంది. అందుకే తరువాతి కాలంలో పీఠాధిపత్యంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి 1 గంటన్నర 2 గంటల సమయంలో వీణ వాయించేవారట. అలా వారు వీణ వాయిస్తుండగా వారు పర్ణశాలలో ఉండి వీణ వాయిస్తుంటే ఆ ద్వారం పక్కన నిలబడి చూసి సంతోషపడిపోయినటువంటి మహానుభావులు చంద్రమౌళీశ్వర శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. ఆ వీణ వాయిస్తూ పొంగిపోయేవారు. చిన్న వీణ పట్టుకుని కామాక్షి పరదేవత పూజ అంతా పూర్తి చేశాక ఆ వీణ మీటుతూ చిన్న వీణని నాదోపాసన చేస్తుండేవారు. ఏమండి, ఆ నాదోపాసన చేస్తూ పరవశించిపోతూ ఉండేవారు. సుగుణాభిరాముడు చిన్నతనంలోనే ఎన్ని గుణములో, నిజంగా పువ్వుకి తావి అబ్బినట్టు అబ్బాయి. కానీ పిల్లవాడు చదువుకుంటున్నది ఒక క్రైస్తవ పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు. చిన్నతనంలో నాటకం వేసినప్పుడు కూడా ప్రిన్స్ ఆర్థర్ అనబడేటటువంటి పాత్ర ఒకటి నాటకంలో పోషించారు. ఇంగ్లీష్ చాలా బాగా చదివేవారు. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆయనకి క్రికెట్ ఆట అంటే అంత ఇష్టం ఉండేది కాదు. అలాగే ఆ రోజులలో క్రికెట్ కాకపోతే ఫుట్బాల్ ఆడాలి. ఫుట్బాల్ ఆడడానికి ఆయన శరీర దారుఢ్యం సరిపోయేది కాదు. ఆయనకి పరమసున్నితంగా ఉండేటటువంటి చిన్న బంతి పట్టుకొని బ్యాడ్మింటన్ ఆడడం అంటే చాలా ఇష్టం. సూర్యాస్తమయం వరకు ఆడేవారు. అప్పటి నుంచి ఎంత నియమం అంటే ఆ రోజులలో విల్లుపురంలో ఉన్నటువంటి గృహస్థులందరూ కూడా బయటికి వచ్చి గృహాల యొక్క ఉపరిభాగాన్ని చూస్తూ ఏట్లో స్నానం చేసి కూర్చుని సంధ్యావందనం చేసేవారు. వీళ్ళు స్కూల్ నుంచి వెళ్ళి ఆడుకుంటున్నారుగా, అందుకని వాళ్ళందరూ సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చే సమయానికి పాఠశాలలో చదువుకున్న బట్టలు విప్పి పక్కన పారేసి గోచి పెట్టుకుని ఏట్లో దిగి స్నానం చేసి పెద్దవాళ్ళ దగ్గర విభూతి తీసుకుని పెట్టుకుని అక్కడే కూర్చొని సంధ్యావందనం చేసి ఇంకా వెళుతుంటే ఆడుకునేవారు, లేకుంటే ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ చదువంతా కూడా ఆంగ్ల మాధ్యమంలో జరిగింది. ఆంగ్లాన్ని ప్రధానం చేసుకుని చదివారు. అలా చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు కొన్ని జరిగాయి. ఏదో ఆయన చిన్నతనంలో మాట్లాడుతుంటే పంచవన్నెల చిలుక అంటారు చూడండి, ఆ చిలక పలికితే ఎలా ఉంటుందో అంత అందంగా ఉండేవిట మాటలు. ఆవిడికి తరువాత 5 కుమారులు కలిగారు మహాలక్ష్మమ్మ గారికి. 5 కుమారుల్లో ఈ పిల్లవాడిని మాత్రం గిని గిని అని పిలిచేవారు. కన్నడ భాషలో గిని అంటే పంచవన్నెల చిలుక అని అర్థం. గిని గిని అని పిలుచుకుంటూ ఉండేవారు. మొట్టమొదటి వారు గణపతి శాస్త్రి గారు, రెండవ వారు స్వామినాథన్, మూడవ వారు సాంబమూర్తి శాస్త్రి గారు. సాంబమూర్తి శాస్త్రి గారు చాలా కాలం కంచకామకోటి పీఠానికి శ్రీకార్యం చేశారు. సాంబమూర్తి శాస్త్రి గారు తర్వాతి వారు సదాశివ శాస్త్రి గారు, 5వ వారు కృష్ణమూర్తి శాస్త్రి గారు. కృష్ణమూర్తి శాస్త్రి గారు ఋగ్వేదంలో దిట్ట. వారు ఇప్పుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న 69వ పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామి వారికి ఋగ్వేదం నేర్పినటువంటి విద్వాంసులు. ఈ 5 కుమారుల తర్వాత ఒక్క ఆడపిల్ల పుట్టింది. ఆమెకు లలితాంబిక అని పేరు పెట్టారు. ఈ పిల్లవాడిని, రెండవ పిల్లవాడిని తల్లిదండ్రులు పరమ ప్రేమతో గిని గిని అంటే పంచవన్నెల చిలుక అని పిలుస్తూ ఉండేవారు ఆయన ముద్దు మాటలు విని. ఆయన చిన్నతనంలో ఒక విశేషం జరిగింది. తండ్రి గారు చిదంబరంలో జరిగేటటువంటి ఉత్సవం చూడడానికి బయలుదేరి వెడుతుంటే ఈ పిల్లవాడు కూడా వెంటబడ్డాడు. స్వామినాథన్, నాన్నగారు నేను వస్తాను తిరణాలు చూడ్డానికని.
తండ్రి గారు అన్నారు, వద్దురా, తిరణాలంటే చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా విశేషంగా జనం ఉంటారు, అమ్మ రావట్లేదు, గబుక్కులు ఎక్కడైనా తప్పిపోతే ఇబ్బంది, వద్దన్నారు. కాదు కాదు వస్తానన్నాడు. సరే పిల్లవాడిని తీసుకుని చిదంబరం వెళ్ళారు. చిదంబరంలో తన స్నేహితుడి ఇంట్లో విడిది చేశారు. ఆ రోజు రాత్రి పిల్లవాడిని పడుకోబెట్టారు. ఏదో రాత్రి 10 అయితే తప్ప ఉత్సవం ప్రారంభం అవదు. పిల్లవాడిని పడుకోబెట్టి జో కొట్టారు. పిల్లవాడు గాఢ నిద్రలో గడిపాడు. తీరా ఉత్సవం చూడడానికి వెళ్ళాలి. వెంటబడి వచ్చాడు ఉత్సవం చూస్తానని. లేపితే అమ్మ కావాలని ఏడుస్తాడు. అమ్మగారు రాలేదు. నిద్రలో ఉన్నాడు, లేపడం ఎందుకులే అని చెప్పి పిల్లవాడిని లేపకుండా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక్కరూ ఉత్సవం చూడడానికి వెళ్ళారు. ఆ రోజు చిదంబరంలో కని విని ఎరుగనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో అందరూ చెల్లాచెదరైపోయారు. చెల్లాచెదరైపోవడంలో ఎందరో పిల్లల్ని తొక్కేశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బ్రతుకు జీవుడా అని ఎలాగో అలా తన స్నేహితుడి ఇంటికి చేరారు. ఆశ్చర్యం ఏమిటంటే చిదంబరం రాకుండా ఇంటి దగ్గర ఉండిపోయినటువంటి మహాలక్ష్మమ్మ గారికి కలొచ్చింది. కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగిందని, పెద్ద తొక్కిసలాట అయిందని కనపడింది. ఆవిడ తుళ్ళుపడి లేచి తనకి అత్యంత ముద్దుల పట్టి పిల్లవాడికి ఏమైందో అని ఇక నిద్ర పట్టగా భగవన్నామని చెప్పుకుంటూ కూర్చున్నారు. బహుశः ఆ నామ సంకీర్తనం, ఆ నామ వైభవమే స్వామినాథన్ని రక్షించింది. తెల్లవారేటప్పటికీ పెరుగు అమ్మేటటువంటి అవ్వ వచ్చింది. ఆవిడ వార్తలన్నీ సేకరించి పట్టుకొస్తుండేది. ఆవిడ వస్తూనే, అమ్మ విన్నారా, రాత్రి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగిందిట అన్నారు. తర్వాత రైల్లో కూరగాయలు అమ్మేవాళ్ళు కూరగాయల బుట్టలు పట్టుకుని వచ్చి చిదంబరంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, తొక్కిసలాట జరిగింది, ఎందరో శరీరం వదిలిపెట్టేశారని చెప్పారు. ఆవిడ పిల్లవాడి కోసం బెంగపెట్టేసుకున్నారు. ఈలోగా భర్త గారు పిల్లాన్ని ఎత్తుకుని ఇంటికి వస్తున్నారు. ఆవిడ చూసి మురిసిపోయి కళ్ళంబట ఆనందాభాష్పాలు కారుస్తూ పిల్లాన్ని గట్టిగా కౌగిలించేసుకుని, నాన్న ఇంక నేను నిన్ను ఎప్పుడు జీవితంలో విడిచిపెట్టనురా అన్నారు. ఆ విడిచిపెట్టనురా అన్న తల్లి అనుకోకుండా తన ప్రమేయం లేకుండా 13వ ఏట మన కోసం ఆ పిల్లవాడిని కంచికామకోట పీఠానికి ఇచ్చేసి ఇక జీవితంలో పిల్లవాడిని చూడడానికి అవకాశం లేకుండా పక్కకి తప్పుతున్నారు. మహాలక్ష్మమ్మ గారి పేరు చెప్తే నిజంగా మన అందరం కూడా 2 చేతులు కైమోడ్చి నమస్కరించాలి మహాతల్లికి. అటువంటి కొడుకుని పీఠాధిపత్యానికి ఇచ్చి ఇంతమందికి మార్గదర్శనం చేయించింది ఆ తల్లి. ఆ పిల్లవాడు చూశారు. మరి పెద్దవారైన తర్వాత వారు జగద్గురువులు మీరు అంటే జగత్తు నాకు గురువు అన్నారు. యథార్థం. ఎవ్వరికీ రానటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలన్నీ చిన్నతనంలో ఆయనకే వస్తుండేవి. ఆయన చెప్పుకున్నారు పెద్దవారైన తర్వాత. ఆయన చాలా చిన్న పిల్లవాడిగా ఉండగా పక్కింటి వాళ్ళు తాళం వేసి ఏదో ఊరు వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఒక రాత్రి వేళ పక్కింట్లో ఏదో పెద్ద శబ్దం వచ్చింది. దొంగలు పడ్డారనుకుని ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని వచ్చారు. కర్రలు పట్టుకొచ్చి అరిస్తే లోపల ఉన్న దొంగలు చప్పుడు చేయకుండా ఉండాలి, కానీ చప్పుడు ఎక్కువైపోతోంది. ఏమిటి చప్పుడు ఎక్కువైపోతోంది, ఏం జరుగుతోందని తాళం బదలగొట్టి లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి యజమానులు ఊరు వెళ్ళిపోయే ముందు బెల్లం పానకం ఓ చెంబులో, ఇరుకైనటువంటి మూతి కలిగిన చెంబులో పానకం కలుపుకొని పాత్రలో పోసుకొని తాగి చెంబు వదిలి వెళ్ళిపోయారు. రాత్రి పిల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళి బెల్లం వాసనకి ఎలాగో అలా దాని ముఖాన్ని దూర్చేసి ఆ పానకం మిగిలిపోయిన బెల్లం నాకేసింది. ముఖం విడిపించుకుందామంటే ఆ చెంబులోంచి ఊడి పడలేదు దానికి. అప్పుడు దానికి కంగారు వచ్చింది. కంగారు వచ్చి ఆ చెంబుతోటే పరిగెత్తడం మొదలెట్టింది. ఆ పరిగెత్తడంలో చెంబెళ్ళి బిందెలకి పాత్రలకి కొట్టుకుని కింద పడిపోతున్నాయి, చప్పుడవుతోంది. అయ్యే కొద్దీ దానికి భయం ఎక్కువైపోతుంది, ఇంకా ఇంకా పరిగెడుతోంది. దొంగలు పడ్డారని అందరూ అనుకున్నారు. ఊరంతా లేచిపోయింది. తీరా లోపలికెళ్ళి చూసేటప్పటికి పిల్లి పానకం పాత్రలో ముఖాన్ని పెట్టింది. అప్పుడు జాగ్రత్తగా ఒకడు పానకం పాత్ర పట్టుకున్నాడు, ఇంకో 4 పిల్లిని పట్టుకుని టక్కన లాగేస్తే బొర్ర ఊడిపోతుందని మెల్లగా ఆ ముఖాన్ని దాంట్లోంచి విడిపించి పిల్లిని వదిలేశారు. అందరు అన్నారు, దిక్కుమాలిన పిల్లి రాత్రి అందరికీ నిద్రాభంగం చేసింది అన్నారు. ఈ పిల్లవాడు స్వామినాథన్ చాలా చిన్నవాడు. ఆయన పడుకుని అనుకున్నారు, ఓహో ఈ పిల్లి ఆ అడుగున ఉండిపోయిన బెల్లం పాక నాకాలన్న ఆశతో కదూ అందులో తలపెట్టి ఇరుక్కుపోయింది. మనిషి జీవితంలో ఎక్కడ దేనికి ఇరుక్కుపోయినా కారణం ఆశ కదూ.
ఆశ మనిషిని ఎంత ఇరుక్కుపోయేటట్టు చేస్తుంది అని అనుకున్నారు. తర్వాత వారికి 90 ఏళ్ళు వచ్చిన తరువాత ఉత్తర భారతదేశంలో యాత్రలో ఉండగా ఇదే సందర్భం జరిగింది. మళ్ళీ పీఠ ప్రాంగణంలో ఆ పీఠం విడిది చేసి ఉన్న చోట పానకపు పాత్రలో పిల్లి బుర్ర పెట్టి అలాగే